దేశంలో 29 రాష్ట్రాలలో ఎక్కడ చేయని విధంగా తెలంగాణలో రైతు రుణమాఫీ చేస్తుంటే రైతాంగాన్ని ప్రతిపక్షాలు కన్ఫ్యూజ్ చేస్తున్నాయని రాష్ట్ర రవాణా శాఖ బీసీ సంక్షేమ శాఖ మంత్రి హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ అన్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదని, రుణమాఫీ ప్రతి రైతుకు వర్తింపచేస్తామని స్పష్టం చేశారు. 3 విడతల్లో రుణమాఫీ కానీ రైతులు సంబంధిత ఎంపీడీఓ కార్యాలయం, వ్యవసాయ శాఖ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 2018 డిసెంబర్ 12కు పూర్వం రుణం తీసుకున్న రైతులకు రుణమాఫీ కాదని చెప్పారు. అలాగే 2029 డిసెంబర్ 9 తర్వాత ఈ 8 మాసాలలో రుణం తీసుకున్న రైతులకు కూడా రుణమాఫీ వర్తించదని అన్నారు. ఈ అంశం ఆల్రెడీ జీవోలో చెప్పామని తెలియజేశారు. ఈ 3 విడతలల్లా రైతు రుణమాఫీ కాకపోతే మీరు మండల రెవెన్యూ కార్యాలయంలో, మండల పరిషత్ ఆఫీసులో, మీ అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర మీ అప్లికేషన్ పెట్టండి. 2018 డిసెంబర్ 12 కంటే ముందు లోన్ తీసుకున్న వాళ్ళకు కావు. దాంట్లో స్పష్టతగా ఉంది జీవోలో కూడా. 2018 డిసెంబర్ 12 కంటే ముందు లోన్ తీసుకొని ఉన్నటువంటి వాళ్ళ అమౌంట్ ఎంతమంది ఉన్నా అది లోన్ మాఫీ కాదు, నిబంధనలలోనే ఉంది. 2023 డిసెంబర్ 9 తర్వాత ఈ 8 నెలల్లో ఎవరైనా లోన్ తీసుకుంటే కూడా మాఫీ కాదు. అంటే డిసెంబర్ 9 కంటే ముందు 2023, డిసెంబర్ 12 2018 తర్వాత లోన్ తీసుకున్న వాళ్ళకు ఎవరికైనా మాఫీ కాకపోతే మా ప్రభుత్వం బాధ్యత. ఇందులో ఏమైతుంది, ఉదాహరణకు హుస్నాబాద్ సింగిల్ విండోలో 4000 మంది సభ్యులు ఉన్నారు. 4000 మంది సభ్యుల అప్పు తీసుకున్నటువంటి వాళ్ళు 900 మంది మాత్రమే. మిగతా వాళ్ళు వేరే బ్యాంకులలో అప్పు తీసుకోవచ్చు. ఉదాహరణకు నేను ఒక బ్యాంకు గురించి చెప్తా ఉన్నా, మీరే పొద్దున కూడా ఇక్కడనే ప్రెసిడెంట్ ఉన్నాడు, వెరిఫై చేసుకోవచ్చు. హుస్నాబాద్ సింగిల్ విండో కింద 4000 సభ్యులు ఉన్నారు, రైతులే. అందులో 900 మంది మాత్రమే క్రయ విక్రయ లోన్లు తీసుకొని ఎలిజిబిలిటీ వచ్చారు. అలా 70% పైన లోన్లు మాఫీ అయినాయి. మిగిలినటువంటి వాళ్ళు 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళు, 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి మేము ముందు నుంచి చెప్తాను, 2 లక్షల లోపల ఉన్న వాళ్ళకి లోన్ మాఫీ చేస్తామని. 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళ ఇవన్నీ ఫిర్యాదులు తీసుకొని వాళ్ళందరూ కూడా చేస్తాం. ఓకే, మేము ముందు నుంచి మేము ఎక్కడ కూడా అబద్ధం కానీ ₹1,00,000 మొదటి 5 సంవత్సరాల టీఆర్ఎస్ 5 సార్లు ఇచ్చి రైతులకు వచ్చిందా రాలేదు, బరకతుందా లేదనే విధంగా లోన్ మాఫీ చేసిరా చేయలేదా అనే పరిస్థితుల్లో వాళ్ళ పరిస్థితి ఉంటే దాని తదుపరి కూడా ప్రకటించింది లోన్ మాఫీ ఏ విధంగా జరిగింది జరగలేదో యావత్ తెలంగాణ రైతులకు తెలుసు. టీఆర్ఎస్ పార్టీ లోన్ మాఫీ యొక్క విధానం ఏ విధంగా రైతులకు న్యాయం జరగలేదని తెలుసు. ఇవాళ మేము ధైర్యంగా 1వ దశలో ₹1,00,000 లోపల అన్నాం. దాని ప్రకారంగా 18,260 మంది రైతులకు హుస్నాబాద్ 96,26,00,000 మేము మాఫీ చేసినాం. 2వ దశలో ₹1,50,000 వరకు 9,436 రైతులకు 87,73,00,000 మాఫీ చేసినాం. దాని తర్వాత 3వ ఫేజ్ కింద 7,186 మందికి ₹85,06,00,000 మాఫీ చేసినాం. మొత్తంగా ఈ నియోజకవర్గంలో 34,882 మంది రైతులకు హుస్నాబాద్ నియోజకవర్గానికి ₹269,06,00,000 రుణమాఫీ అయింది. నేను చెప్తాను ఇందులో ఉదాహరణకు హుస్నాబాద్ కోఆపరేటివ్ సొసైటీలో 4,000 మంది లోన్ తీసుకుంటే ఎట్లయితే 4,000 మంది సభ్యులుంటే 9,900 మంది మాత్రమే లోన్ తీసుకున్నారు. ఈ నియోజకవర్గంలో దాదాపు 1,00,000 మంది రైతులు ఉన్నారు. అందులో 60%, 70%, 50% లోన్ తీసుకున్నారు. లోన్ తీసుకున్న వాళ్ళ కొంత కేటగిరీ 2018 కంటే ముందున్నారు, కొంతమంది 2023కు ముందున్నారు,
కొంతమంది 2 లక్షల పైన ఉన్నారు. ఈ 3 కేటగిరీలలో 2018కి ముందున్నటువంటి డిసెంబర్ కటాఫ్ ముందున్న వాళ్ళకి మేము ఇస్తామని చెప్పలే, మా ఎన్నికల మేనిఫెస్టోలో లేవు. 2000 మేము ఏదో ఒక కటాఫ్ డేట్ పెట్టుకోవాలను. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 తారీఖు నాడు మంత్రివర్గ ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ 9 నాడు బస్సు ఫ్రీ ఎట్లా పెట్టినామో అదే రోజు కటాఫ్ డేట్ పెట్టుకొని దాని వరకు ఉన్నటువంటి లోన్లన్నీ మాఫీ చేస్తా ఉన్నాం. ఇంత పెద్ద ఎత్తున మాఫీ చేస్తూ ఉంటుంటే అసలు రైతుల పట్ల లోన్ మాఫీ చేస్తామన్న హామీని అమలు చేయని టీఆర్ఎస్ పార్టీ ఒకవైపు అయితే, అసలు రైతులకు సంబంధించి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మేము గతంలో 2005-6లో దేశం మొత్తం ₹1,00,000 లోన్ మాఫీ ఒకటేసారి చేసినాం. దాని తర్వాత ఇవాళ దేశంలో చరిత్రలో 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం చేయని విధంగా ధైర్యంగా ఎన్నికల్లో మాట ఇచ్చిన విధంగా ఇలా లోన్ మాఫీ చేసినాం. ప్రశంసించాల్సిన వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు, విమర్శించాల్సిన వాళ్ళు ఇద్దరు కలిసి విమర్శిస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ టీఆర్ఎస్ వాళ్ళు ఇద్దరి గొంతు, ట్యూనింగ్, సాంగ్, డ్యాన్స్ అంతా కూడా ఇద్దరిది ఒకటే ఉంది. దీన్ని బట్టి రైతులు అర్థం చేసుకోండి. కేంద్రం ఏమి ఇవ్వలే రైతులకు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళ అధికారం ఉన్నప్పుడు రుణమాఫీ ఏ విధంగా చేసిందో మీ అందరికి కొత్తగా నేను చెప్పే అవసరం లే. మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక కార్యక్రమాలు చేస్తూ ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈరోజు ₹1,00,000 రుణమాఫీని చేస్తామంటే ఒక్కటేసారి చేసినాం. 1,50,000 చేసినాం, ₹2,00,000 చేసినాం. 2 లక్షల పై ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆందోళన చెందకండి, వాళ్ళకు కూడా పేమెంట్ జరుగుతుంది. మీరు లోన్ అసలు తీసుకోని వాళ్ళు 2018కి ముందున్న వాళ్ళు వీళ్ళు బీజేపీ